Alhamdulillah, Alhamdulillah khaliq al-ins wal jan, wassalatu wassalamu ala nabiyil ladnan wa alihi wa sahbihi wa man tabi'ahum bi ihsan ila yawmil yashri wan nushuri wal midan, amma ba'd. Fa'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhalladhina amanu taqullaha wal tanzur nafsun ma qaddamat ligad wattaqullah innallaha kabirun bima ta'malun wala takunu kalladhina nasullah fa ansahum anfusahum ulaika humul fasiqun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma subhanaka la ilma lana illa ma 'allamtana innaka antal alimul hakim. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహబరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. ఆయనకు వారసులు అవసరం లేదు. ఎందుకంటే చావన్నది లేనివాడు, చావుని సృష్టించిన వాడు, చావుకే చావిచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తన భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనిషిని తయారు చేసినటువంటి వాడు మనిషిలాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపములు, బలహీనతలు లేనివాడు, నరుడు కాదు. ఈ భూమి మీద పట్టడు, తల్లి గర్భంలో పుట్టడు. సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నవాడు, ఇక్కడ మనల్ని చూస్తున్నటువంటి వాడు. అర్ధరాత్రి కటిక అమావాస్య చీకటిలో నల్లటి కొండపై నల్లటి చీమ నడుస్తున్నా దాని చిరుకాళ్ల శబ్దాన్ని వినేవాడు, దాన్ని చూసేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు, చర్మం మీద ఎన్ని శ్వేత రంధ్రాలు ఉన్నాయో తెలుసు. నీ గుండె చప్పుడు వినేటువంటి వాడు, నీ మనసులో ఉన్న మర్మము ఎరిగిన వాడు. అల్లా యఅలము ఖలక్ వ హువల్ లతీఫుల్ ఖబీర్. నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళిని పుట్టించాడు, జిన్నాతులతో సహా ఈ భూమి మీదకు పంపాడు ఆయన ఆరాధించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి లోకాల స్వామి ఒకడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతలు చేశారండి, ఊళ్ళో ఎక్కువ మంది ఇలా చేస్తున్నారండి, ఎప్పటి నుంచో మేము ఇలా చూస్తున్నామండి, అలా అలవాటైపోయిందండి అనేటువంటి ఒక నిర్లక్ష్య భావనతో తన పరలోక జీవితాన్ని విస్మరిస్తున్నాడు, మరణానంతర జీవితాన్ని మరచిపోయాడు. అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపయనం చేస్తూ దైవాగ్రహానికి గురవుతున్నటువంటి ఈ మానవ సమాజంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీదకు ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశారు. అసలు ఆదమ్ అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరువులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా,
ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆధ్యాత్మిక బహిరంగ సమావేశంలో పాల్గొనేటువంటి అదృష్టం, సౌభాగ్యం లభించినందుకు నేను వేనోళ్ల కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు అల్లాహ్కు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవిత్ర రంజాన్ రాబోతుంది. ఇలాంటి సమీకరణ జరగడం అల్హమ్దులిల్లాహ్ మన అదృష్టం. ఎందుకంటే మన ఈమాన్ తాజా అవుతుంది, తద్వారా మనం ఆచరణ పరులవుతాము, తద్వారా రాబోయేటువంటి రంజాన్లు ఆచరించేటువంటి సౌభాగ్యం లభిస్తుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవడు కూడా చెప్పలేడు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా నీకు తెలియదు. పోయిన సంవత్సరం నీతో పాటు సహరీ చేసిన వాళ్ళు, పోయిన సంవత్సరం నీతో పాటు ఇఫ్తార్ చేసిన వాళ్ళు, పోయిన సంవత్సరం నీతో పాటు నమాజ్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బహుశా నీతో పాటు ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం లోపల ఎంతో మంది మీద మట్టేసి వచ్చాము, ఎంతో మంది భుజాలకి, ఎంతో మంది మైతులకు మనం భుజం ఇచ్చి వచ్చాము, ఎంతో మంది జనాజాలో మనం పాల్గొన్నాము. ఒకరోజు మన జనాజా కూడా రానున్నది. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు, ఎన్నో ఎకరాల పొలానికి నువ్వు భూసామై ఉండొచ్చు, నీ దగ్గర అధికార హోదాలు ఉండొచ్చు, కానీ మృత్యువు నుండి ప్రపంచంలో కాపాడబడేటువంటి వాడు ఎవడూ లేడు. కుల్ యతవఫాకుం మల్కల్ మౌతిల్లతి వకిల బికుం సుమ్మ ఇలా రబ్బికుం తుర్జఊన్. ఎప్పుడైతే నియమించబడినటువంటి ఆ మృత్యుదూత నిన్ను కబళిస్తుందో అప్పుడు నీకు అర్థమవుతుంది, నా పైన నా స్వామి వైపునకు లోకంలో తిరిగి రావాలని ఎంతగానో వేదన చెందుతావు. ఒక్కసారి భూమి మీదకు రావాలనేటువంటి ఆశ పడతావు. అయ్యో, మళ్ళీ నిన్ను బ్రతికితే బాగుండు అని వేదన చెందుతావు. భార్య బిడ్డలను కలుసుకుని ఉంటే బాగుండు, అన్నదమ్ములతో మంచిగా ఉంటే బాగుండు, నమాజులు చేస్తే బాగుండు, ఉపవాసాలు ఉంటే బాగుండు, ఖురాన్ గ్రంథాన్ని చదివితే బాగుండు, కానీ అవకాశం ఇవ్వడు అంటాడు. కల్లా ఇన్నహాలదా. తిరిగి మరలా నీకు భూమి మీదకు వచ్చేటువంటి అవకాశమే లేదు. సోదరులారా, ఇమాం ఇబ్న్ జౌజీ రహిమహుల్లా ఒక మాట అంటున్నారు, ఒకవేళ సమాధిలో పూడ్చిపెట్టబడిన వారికి తిరిగి మరలా భూమి మీదకు వచ్చేటువంటి అవకాశం ఏదన్నా ఉంటే వాళ్ళు కోరుకుంటారంట, అల్లా భూమి మీద మాకు ఒక్కరోజు రంజాన్లో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, తిరిగి మళ్ళా సమాధిలో వెళ్ళినా పర్వాలేదు. ఒక్కరోజు రంజాన్ కోసం సమాధుల్లో వాళ్ళు ఆశపడతారు అన్నారు ఆ మహనీయుడు. కానీ నీ జీవితంలో ఇప్పటిదాకా ఎన్ని రంజాన్లు మిస్ చేసుకున్నావు? నీ జీవితంలో ఇప్పటిదాకా ఎన్ని ఉపవాసాలను పోగొట్టుకున్నావు? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో కనీసం ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా సూర ఫాతిహా నుండి సూర నాస్ దాకా నేను పూర్తిగా అర్థంతో సహా చదివాను. ఇదిగో నేను నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన జీవిత చరిత్రను నేను చదివాను అంటానికి నిజంగా నీ దగ్గర ఆధారం ఉందా? ఎంతమంది 30 రోజులు ఉపవాసం ఉంటారు? చేతులు ఎత్తండి అంటే కూడా ఎత్తేవాళ్ళు కొద్ది మంది ఉంటారండి. ఇప్పుడు దాకా ఎంతమంది 30 ఉపవాసాలు పూర్తి చేశారు అంటే కూడా మనలో చేతులు ఎత్తేవాళ్ళు తక్కువ ఉంటారు. ఏదో మనం కులాచారంగా బ్రతుకుతున్నాం. ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు, నీకు ఇష్టం వస్తే ఉండాలి అనిపిస్తే ఉంటావు. నైతో నైలోజీ మేరే సే హోతా నీ మై ఓ కామ్ హే ముజే ఏ కామ్ హే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లా మిన్ జాలిక్. సోదరులారా, ఒక 4 నెలలు కూడా అవుతుందో కాలేదో మనం చూసాము, ఉమ్రాకి వెళ్ళారు. 48 మంది బస్సులో కూర్చున్నారు, టాప్ అండ్ టాప్ వాల్వో డబుల్ సస్పెన్షన్. మక్కా నుంచి వెళ్ళిపోతున్నారు, ఉమ్రా అయిపోయింది, మదీనా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే. 15 నిమిషాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. సుమారు 100-120 మీద వెళ్తూ ఉంటుంది బస్సు. ఎదురుగా ఆయిల్ ట్యాంకర్ ఉంది. ఆయిల్ ట్యాంకర్ తగలడంతో బస్సులో ఉన్న 48 మంది కాలి బూడిదైపోయారు, ఎముకలు కూడా దొరకలా. అందులో 18 మంది హైదరాబాదీలే ఉన్నారంట. 18 మంది ఒకే కుటుంబ సభ్యులు. 18 మంది ఒకే కుటుంబం నుండి వెళ్ళారంటే సౌండ్ పట్టే కదా. కనీసం ఈ రోజుల్లో ఒక్కరు ఉమ్రాకి వెళ్ళాలంటే 1 లక్ష అవుతుంది. 90 నుంచి 105, 110 యావరేజ్గా 1 లక్ష వేసుకుంటే కూడా, పైగా మళ్ళీ ఖర్చుల కోసం ఇంకో 10 వేసుకుంటే, ఏదైనా వాళ్ళు ఒక సౌండ్ పార్టీ మంచి రాయల్ ఫ్యామిలీ అనే కదా.
మరి ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు ఏమైపోయినాయి, వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోయినాయి, వాళ్ళ వ్యాపారాలు ఏమైపోయినాయి, వాళ్ళ పనులు ఎవరు చేయాలి? నువ్వేమంటావు? భై ముజే కామ్ హై మై ఆత్మ నీ ఇస్తమాకు అస్తగ్ఫిరుల్లా. నువ్వు చచ్చిపోతే నీ షాపు తెరిసేదెవడు? నువ్వు చచ్చిపోతే నీ ఉద్యోగం చేసేదెవడు? నువ్వు చచ్చిపోతే నీ ఇంటిని నడిపేవాడెవడు? ఏ రోజున ఆలోచించావా? బల్తూసిరుల్ హయాత దునియా, నువ్వు ప్రాపంచిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. డబ్బు డబ్బు డబ్బు, ఇహలోక జీవితం, సుఖాలు, ఆనందంగా ఉండాలి. చేతి ఈ స్త్రీ సొక్కా కూడా నలగకూడదు, కడుపులో నీళ్లు కదలకూడదు, ఎవరు నన్ను ఒక మాట అనకూడదు. లేకిన్ హమే జన్నత్ మే జానా, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఆనాడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీతిమంతులు, లోకాలను ఏలినటువంటి వారు, రాజ్యాలను పాలించినటువంటి వారు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వారు ఎన్ని ఇబ్బందులు పడితే ఈ ధర్మం ఈరోజు మన దగ్గరకు వచ్చింది. కానీ మరణిస్తానన్న ఆలోచన ఇసుమంతైనా ఉందా? ఇన్ని సంవత్సరాలు ఈమాన్ జీవితంలో కనీసం కొన్నింటినైనా పాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? ఎలా ఇష్టపడతారు సార్ మనకి? ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు గృహవాసుల గురించి. సూరతుల్ కహఫ్లో చెప్తాడు, రబ్బునా రబ్బుస్ సమావాతి వల్ అర్ది లన్ నదూ మిన్ దూనిహి ఇలాహా లకద్ కుల్నా ఇదన్ షతతా. ఆ ఏడుగురు కూడా కోటీశ్వరుల బిడ్డలు. అల్లా కోసం, ఆయన ధర్మం కోసం, కలిమా కోసం, ఈమాన్ కోసం ఇక్కడ ఉంటే మన ఈమాన్ని మన నుంచి దూరం చేస్తారు. శాశ్వతమైనటువంటి ఆ జీవితంలో మేము నష్టపోతాము. పదండి, వెళ్ళి ఆ కొండ గృహలో పనుకుందాము, కట్టిక రాతి నేలపై. ఫ్యాన్లు ఆపిస్తే కొంచెం తట్టుకోలేకపోతున్నాను. రేపు బండి మట్టి కింద నిన్ను పూజ చేస్తారు. ఇద్దరే పడతారు సమాధిలో, నిన్ను పైనుంచి ఇద్దరు దించుతారు. ఇరుకు గొయ్యిలో బండిడు మట్టిని మీద పోసినప్పుడు లైట్లు, ఫ్యాన్లు, పరుపులు, ఈ ఫోన్లు ఉండవే. మున్కిర్ నకిర్ వస్తారో ఎప్పుడైతే 40 అడుగుల దూరం వెళ్ళగానే వారి చెప్పుల చప్పుడు నువ్వు వినుచుండగానే దూతలు అడిగేటువంటి ప్రశ్నలకు నిజంగా నీ దగ్గర సమాధానం ఉందా? ఏదో కులంలో పుట్టావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. ఇన్ని సంవత్సరాలు ఏదైనా ఒక హరాముని విడిచిపెట్టావా? ఇన్ని సంవత్సరాలు ఏదైనా ఒక కోరికని నీది తీసివేశావా? అల్లాహ్ కోసం, ఆయన ప్రసన్నత కోసం బ్రతికినటువంటి సంఘటనలు. సోదరులారా, ఒకవేళ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మన మధ్య ఉంటే, నిజంగా మహనీయుడు ఈరోజు మన మధ్య ఉంటే, ఆయన శిష్యులుగా నిన్ను తీసుకునే క్వాలిటీ నీలో ఉందో లేదో ఒక్కటి ఆలోచించాయి బాబు, చాలు. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన మధ్య ఉంటే ఆయన అనుచరుడుగా నిన్ను తీసుకుంటారా? ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కౌసరు తాగేటువంటి ఆ భాగ్యం నీకు లభించనున్నదా? ఆయన పవిత్ర నోట నీ గురించి సిఫారు చేసేటువంటి ఆచరణ నీలో ఉందా? ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించండి. చచ్చిపోతే ఈ లోకంలోనికి మళ్ళీ తిరిగి రావు. ఆనాడు మహనీయులందరూ కూడా సలఫే సాలిహీన్ కానీ, తాబేయిన్ కానీ, సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మాయిన్ కానీ ఈ ప్రాపంచిక జీవితం గురించి ఆలోచించలా. అంత పెద్ద ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా జంగే తబూక్ సందర్భంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు కపటుల లిస్టు రాస్తారు. కపటులు అంటే డూప్లికేట్, మోసగాడు. లోన్ ఒకటి, బయట ఒకటి, నలుగురిలో ఒకటి చెప్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక విధంగా చెప్తాడు. స్నేహితుడి కోసం ఇంకో రకంగా మాట్లాడతాడు, పరాయుడి కోసం మరో రకంగా మాట్లాడేస్తాడు. రకరకాల వేషం ఓసర వెళ్ళి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మునాఫిక్ల లిస్టు తయారు చేస్తారు. అర్ధరాత్రి సమయం అయిన తర్వాత హుజైఫా రదియల్లాహు తఆలా వాళ్ళు లిస్టు రాస్తారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా రాత్రి సమయం దాటిపోయిన తర్వాత వెళ్ళి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు తలుపు తట్టి హుజైఫాని పిలుస్తారు. హుజైఫా వారు చూస్తారు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఉమర్ వారు, మీరు ఈ సమయంలో అరుదించే రెండుకి కేక వేస్తే, పిలిపిస్తే నేనే వచ్చేవాడిని కదా, ఎందుకు వచ్చారు అంటే, లేదు హుజైఫా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు
మునాఫిక్ల లిస్టు రాశారు అని చెప్పేసి తెలిసింది. అది నువ్వే రాశారు అని చెప్పేసి నాకు సమాచారం అందింది. నేను ఎందుకు వచ్చానంటే ఆ మునాఫిక్ల లిస్టులో నా పేరుందేమో చూసి చెప్పు అన్నాడు. హుజైఫా రదియల్లాహు అన్హు బోర్ని ఏడుస్తాడు. ఉమర్ వారు, మీ పేరేంటి మునాఫిక్ల లిస్టులో ఉండడం ఏంటి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా తర్వాత ప్రవక్తలు రారు, వస్తే అది ఉమర్ అయి ఉంటారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ ఉమర్ ఈ బజార్లో నడుస్తుంటే శైతాన్ పారిపోయి ఆ బడ్జెట్లో వెళ్ళిపోతుంది. ఆయన అజా ఉండాలని కోరుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజాను పంపించారు. స్త్రీలకు పరదా ఉంటే బాగుండు అనుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా పంపించారు. అలాంటి ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, నా పేరు ఆ మునాఫిక్ల లిస్టులో ఉందేమో. నువ్వేం చెప్తున్నా ఈరోజు? ఉనో మునాఫిక్ రే, ఇనో కాఫిర్ రే, ఇనో హరామీ రే, ఇనో ఓ రే, ఇనో జహన్నమీ రే, తుమే కౌన్ చేస్లో? అంత పెద్ద సహాబీ అయ్యుండి కూడా నా పరిస్థితి ఏంటి? ఏమన్నారు తెలుసా ఆయన? ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ స్వర్గంలో పంపించి ఒకే ఒక్కడిని నరకంలో పంపిస్తే అది నేనేనేమో అన్న భయం నాకుంది. ఏముంది సార్ అసలు మన దగ్గర ఈరోజు? హరాం తింటున్నావు, వడ్డీలు తింటున్నావు, లంచాలు తింటున్నావు, కట్నాలు తీసుకుంటున్నావు, గర్భరణీలు అంటావు, షిరికులు, బిదతులు, అక్కడ ఇక్కడ ఏ తేడా లేదు. ప్రతి దాంట్లో కమిషన్, అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. జమాతో నమాజులు చదువు, కనీసం ఉపవాసాన్ని పరిపూర్ణంగా ఉండవు. ఏ చేసిన డూప్లికేట్ బడాయి కోసం, పబ్లిసిటీ కోసం, పేరుండాలను వ్యామోహంతో, పదవి కోసం, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా నిన్ను? అంత పెద్ద అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు ఉమ్మతీలలో శ్రేష్ఠుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతి కాదయ్యా. ఎంతమంది ప్రవక్తలు వచ్చారో, ప్రవక్తలకి ఎంతమంది ఉమ్మతీలు ఉన్నారో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రవక్తలందరి ఉమ్మతీలలో శ్రేష్ఠుడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు. ఆయన ఏమన్నాడంటే, రేపటి రోజున అల్లాహ్ ముందు నేనేం జవాబు చెప్పాలి? నేనేదైనా పక్షినైపోతే బాగుండు కదా, ఏ ముఖం పెట్టుకుని నుంచోవాలి? తన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు. మరి అలాంటి వారు మరణానంతర జీవితం అంటే గడగడ గడగడ వెలిగే పొయ్యిలు చూసినా మా గతి ఏమైపోతుంది, ఆ నిప్పుల్లో మేము పడాల్సి వస్తుందేమో, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచించారు వాళ్ళు. మరణానంతర జీవితం, సమాధిలో ఏమవుతుంది, సమాధిలో ఎలా ఉంటుంది? ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా అన్హు ఎక్కడ సమాధి పడినా కూలబడిపోయేటువంటి వాడు, బోర్ నేర్చేవాడు, గడ్డ పెంట్రుకలు కూడా తడిచిపోయే విధంగా అడిగారు, ఉస్మాన్ ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు? ప్రవక్త గారు నిన్ను జన్నతి అన్నారు కదా. ఒకే సందర్భంలో చెప్పారు, ఉస్మాన్ ఫిల్ జన్న, ఉస్మాన్ ఫిల్ జన్న 7 సార్లు చెప్పారు. అలాంటి ఉస్మాన్ సమాధులు కనపడితే బోర్ నేర్చేవాడు. ఎందుకంటే నన్ను ప్రవక్త గారు జన్నతి అన్న మాట సత్యం, కానీ నేను ఆ జన్నత్కి వెళ్ళాలంటే ముందు ఈ మజిలి, ఈ సమాధిలో నా గతి ఏమవుతుందని నాకు భయం వేస్తుంది అన్నారు. ఎప్పుడన్నా కబ్రస్థాన్ వెళ్ళావా? ఎప్పుడన్నా జనాజా కోసం కాకుండా ప్రత్యేకించి వెళ్ళావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళమని చెప్పారు. ప్రారంభంలో వారించినా కానీ వెళ్ళండి, సమాధులను చూడండి. నువ్వు కట్టుకున్న ఇల్లు తిరిగే కారు కాదు అసలైంది. ఆ సమాధిలో బొబ్బవాలి, ప్రళయం దాకా పనుకోవాలి. అక్కడ కోసం ఏ ఏర్పాట్లున్నాయి? ఏం తీసుకెళ్తాం సార్? నీకంటే పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి మట్టిలో పనుకున్నారే. రాజ్యాలను వెళ్ళిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో. అవలం యసిరు ఫిల్ అర్ది ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లజీన మిన్ కబ్లిహిం. భూమి మీద తిరిగి చూడు. కొండల మీద కట్టుకున్నారు కోటలు, పెద్ద పెద్ద రాజమహళ్లను నిర్మించారు, బంగారు పోతుతో అద్దుకున్నారు. సేవకులు, భటులు, దళాధిపతులు, సామంతరాజులు. ఏమైపోయాయి వారి నివాసాలు? ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఇంటిలో రేపు నువ్వు ఉండకపోవచ్చు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు తిన్నది అరిగిపోయింది. చాలా మంది చచ్చిపోయేటప్పుడు చూసే ఉంటాం, తిన్నాడంటే వాంతి చేసుకున్నాడు అంటే ఆ మెతుకులు కూడా నీ కాదు అని అర్థం.
ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడుతున్నావు. ఈరోజు హరాం కోసం అప్పులు ఎక్కొట్టేస్తున్నాను, ఒకడి హక్కులు కొల్లగొట్టేస్తున్నాను. నువ్వు తిన్నది అరిగిందే, నువ్వు తొడిగింది చిరిగిపోయింది, నువ్వు చచ్చిపోయావు. బీరువా నిండా బట్టలున్నాయి. నీ తమ్ముడో నీ కొడుకో నీ మనవడో తీసేసుకుంటాడు, నీ కాదు. నువ్వు అల్లాహ్ మార్గంలో ఇచ్చింది నీది, నువ్వు తిన్నది అరిగిపోయింది, నువ్వు తొడిగింది చిరిగిపోయింది. నువ్వు అల్లాహ్ మార్గంలో మసీదు కోసం ఇచ్చావే, మదర్సా కోసం ఇచ్చావే, ఏ తండ్రి లేని అనాథ బిడ్డను ఆదుకున్నావే, ఎక్కడో ఏదో సదకా జారీయ చేశావే, అయ్యే నీ. నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, ఆ డాక్యుమెంట్స్, ఈ బంగారం, ఇవన్నీ నీ కాదు. మరి ఏముంది నీ దగ్గర? నువ్వు చేసినటువంటి రవ్వంత పాపం కూడా విడవను అంటున్నాడు. నువ్వు చీకట్లో చెయ్యి, నలుగురిలో చెయ్యి, ఒంటరిగా చెయ్యి, ఎక్కడ చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని చూస్తున్నాడు. లిఖించే వాళ్ళు లిఖిస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు ఎవడు చూడలేదు, కిటికీలు మూసాను, తలుపులేసాను, లైట్లు ఆపేశాను, ఎవరికి తెలియదు, హిస్టరీ డిలీట్ చేశాను. నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్గా ఉంది. నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పటి నుంచే నీ గురించి ఆయనకు తెలుసు అంటున్నాడు సూరత్ నజ్ములో. కాదు, ఏనాడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం వారి ప్రక్కటెముక నుండి నిన్ను తీశాడో ఆనాటి నుంచే నీ గురించి ఆయనకు తెలుసు. కాదు, ఏ రోజైతే సృష్టిని సృష్టించాడో, సృష్టిని సృష్టించక ముందే కళాన్ని సృష్టించాడో, నూన్ వల్ కలమి వమా యస్తరూన్, కళానికి ఆజ్ఞాపించాడు. 50,000 సంవత్సరాలకు పూర్వమే కలమా ప్రపంచం యొక్క భవిష్యత్తు ప్రణాళికను లిఖించుమనగా కలం ఆ రోజు రాసిన నాడే నీ గురించి ఆయనకు తెలుసు. ఎలా తప్పించుకుంటావు? ఎలా నుంచోపోతున్నావు? ఎవరు ఏమీ మాట్లాడలేనటువంటి ఆ రోజున యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫా లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహు రహ్మాను వ ఖాల సవాబా జాలికల్ యౌముల్ హక్ ఫమన్ షా'a ఇత్తఖద ఇలా రబ్బిహి మాబా. ఆ రోజు ఆత్మలు, దూతలు, ప్రవక్తలు, సర్వ మానవులు బారులు తీరు నుంచుంటారు. లా యతకల్లమూన్, ఎవడు మాట్లాడలేరు, పెదవి విప్పి ఒక మాట కూడా చెప్పలేడు. ఇప్పుడు ఎన్నో సాకులు చెప్పేస్తావు. నాకు నమాజ్ చదవటం కుదరదండి, ఉపవాసం నేను ఉండలేనండి, జకాత్ ఇవ్వటానికి ఎన్నో సాకులు చెప్పేస్తావు, దాన్ని ఎక్కొట్టేస్తావు, ఎన్నెన్నో మాయ మాటలు చెప్తావు. లా యతకల్లమూన్, అల్లాహ్ సన్నిధిలో నువ్వు మాట్లాడలేవు, నీ నోటికి సీలి వేస్తాను అంటున్నాడు. హత్తా ఇజా మా జావుహా షహిద అలైహిం సమూహుం వబ్సారుహుం వజులూదుహుం బిమా కానూ యఅమలూన్. ఆ రోజున నరకం దగ్గరకు నిన్ను తీసుకురాబడినప్పుడు నీ కళ్ళు నీ గురించి చెబుతాయి, నీ చెవులు నీ గురించి చెప్తాయి, నీ కాళ్ళు, నీ చేతులు, శరీర చర్మాలు నీ గురించి చెప్తాయి. ఎవడో పక్కింటోడు చెప్పాడు అనుకోండి, వాడికి మాకు పడదలేండి, మొన్న తగువయింది. లేదు, ముతవల్లి గారు చెప్పారు, పేష్మన్ చెప్పారంటే మొన్న ఆయనకి నాకు ఈ విధంగా గొడవ అయిందిలేండి, ఆయన చెప్పాడు, అట్నే చెప్తాడు, మేమంటే వాళ్ళకి పడదు, పగ అని చెప్పొచ్చు. ప్రళయ దినం రోజున నీ శరీర అవయవాలు నీ గురించి చెబుతాయి అంటున్నాడు. అల్లా, ఈ దుర్మార్గుడు నాతో ఈ చూయించాడు, ఖురాన్ చదవమంటే చదవని లేదు, కానీ నాతో ఈ చూయించాడు. నీ కళ్ళు నీ గురించి పరలోకపు కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తే ఆ రోజు నీ గతి ఏంటి? ఈ దుర్మార్గుడు నన్ను బార్కు తీసుకెళ్ళాడు, ఈ దుర్మార్గుడు నన్ను థియేటర్కి తీసుకెళ్ళాడు, ఈ దుర్మార్గుడు ఫలానా పాపానికి తీసుకెళ్ళాడు, ఈ దుర్మార్గుడు ఫలానా దొంగతనానికి తీసుకెళ్ళాడు. నీ కాళ్ళు చెబుతాయి ఆ రోజు నీ గతి ఏంటి? ఎవరో చెప్పనవసరంలా నీ శరీర అవయవాలై నీ గురించి ఆయన ముందు చెప్పిన రోజున నీ గతి ఏం కానున్నది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే రదియల్లాహు అన్హు వరదు అన్, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను అని లోకంలో బ్రతుకుండగానే స్వర్గం యొక్క సర్టిఫికెట్లు ఇచ్చాడు. ఆ సహాబా రదియల్లాహు తఆలా అజ్మఈన్ కూడా ఎలా విలపించే వాళ్ళంటే ఏమవుతుంది, మేరా హాలత్ క్యా హోగా, క్యా జవాబ్ దూं అల్లాహ్ కే సామ్నే, ప్రతి క్షణం గడగడలాడేవాళ్ళు. మరణం తర్వాత జీవితం కోసం వాళ్ళు ప్రాకులాడేటువంటి వాళ్ళు. తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు తఆలా ఎంతటి ఉత్తముడండి. తల్హా బిన్ ఉబైదుల్లా అషరి ముబషిరాలో కూడా ఉన్నాడు.
ఆ తల్హా బిన్ ఉబైదుల్లా ఆయన దగ్గర ఒకే చొక్కా ఉండేది, వేసుకుని ఇప్పుడంటే ఇస్త్రీ చేసుకుంటున్నాం మనం, ముడతలు పడిపోయేది. ఆయన అక్కడ కూర్చున్నప్పుడు కింద సర్దుకునేటువంటి వాడు, ఎవరన్నా అనుకుంటారని చెప్పేసి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. తల్హా, సమావేశం అయిపోయిన తర్వాత నాతో పాటు ఇంటికి రావయ్యా అన్నారు. ప్రవక్త గారు రమ్మంటే ఎవరికైనా ఎంత ఆనందం సార్, ప్రవక్త గారు పిలిచారు అని చెప్పేసి తల్హా బిన్ ఉబైదుల్లా వెళ్ళారు ఇంటికి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం తల్హా బిన్ ఉబైదుల్లాని అడక్క ముందే తీసుకొచ్చి ఒక జత ఇచ్చేశారు. సంతోషంగా తీసుకున్నాడు తల్హా, ఇంటికి వెళ్ళాడు. ఆనాటి మాతృమూర్తులు కూడా వాళ్ళు మహనీయులండి, పుణ్యాత్ములు. వారి యొక్క గైరత్, వారి యొక్క ఈమాన్ మనం ఈ లోకంలో ఎవరిస్తారని చేతులు చాపుతూ తిరుగుతూ ఉంటాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. మసీద్ సొమ్ము తినేవాళ్ళు, మదరసాల సొమ్ము తినేవాళ్ళు, అనాథల సొమ్ము కాజేసేవాళ్ళు. అస్తగ్ఫిరుల్లాహ్. మళ్ళీ గడ్డం ఇంత పొడుగుంటుంది, మళ్ళీ లాంటి ఇంత పొడుగుంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. రేపటి రోజున అల్లా ముందు ఏ ముఖం పెట్టుకుంటాం? అడిగింది ఎవరు ఇచ్చారు, నువ్వు ఎవరి ముందు చెప్పావు? మన పరిస్థితి ఆత్మాభిమానం, పౌరుషం అంటారే. ఈరోజు పౌరుషం తగ్గిపోయింది. ఎందుకంటే నువ్వు హరాం తింటున్నావు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు, నమాజులు ఎక్కుట్టి తిరిగేస్తున్నావు. ఆత్మాభిమానం, ఆ గైరత్, ఆ పౌరుషం చచ్చిపోయింది. ఒకరోజు ముస్లిం చూడగానే ప్రపంచం సెల్యూట్ కొట్టింది. గుప్పెడు మంది ఉన్న వాళ్ళు జయించగలిగారు. అరే నవాబు గారు అండి, అన్న మాట అంటే కరెక్ట్ అండి, నువ్వెన్ని మాయ మాటలు చెబుతున్నాను, ఎన్ని అబద్ధాలు, నువ్వే వడ్డీకి తిప్పుతున్నావంటే ఎంత దారుణం. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా వడ్డీ తీసుకుంటున్నారు. ఒకడు అన్నాడు, हमारे पास धर्मा वड्डी जी, हमें ज्यादा नहीं लेते, हमें धर्मा वड्डी लेते కదా. అరే అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్. వడ్డీలు మళ్ళీ ధర్మా వడ్డీ ఏంది? అసలు వడ్డీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం అంటే మళ్ళీ ధర్మా వడ్డీ ఏంటి అందులో? ఎంత దారుణం. ఏంటి రేపటి రోజున నీ పరిస్థితి ఏం కానున్నది? తల్హా బిన్ ఉబైదుల్లా వెళ్ళాడు. ఎవరికి చెప్పావు నువ్వు మన ఈ పేదరికం గురించి, ఎవరిని యాచించావు అని చెప్పి నిలదీసింది. ఆయన అన్నాడు, నేను ఎవరి ముందు చెప్పలేదు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం రమ్మన్నారు, నేను వెళ్ళాను, నేను ఆయన అడగలేదు, ఆయన నాకు ఈ జత ఇచ్చాడు, తెచ్చుకున్నాను, కానుకను తిరస్కరించకూడదు కాబట్టి. అయినా కానీ నేను ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నానంటే, నేను ఇప్పుడు ధరించడానికి, ఇప్పుడు కుట్టించుకుని ఇప్పుడు వేసుకోవడానికి నేను తెచ్చుకోలేదు. నేను ప్రవక్త గారు ఇచ్చినటువంటి డ్రెస్ ఎందుకు తెచ్చానంటే, నేను చచ్చిపోయిన తర్వాత నా కఫన్ ప్రవక్త గారు ఇచ్చినటువంటి ఈ దుస్తులతో చేస్తే సమాధులు నన్ను పూడ్చిపెట్టినప్పుడు నీ ప్రవక్త ఎవరు, మన నబియుకు అడుగుతారే, అప్పుడు దూతలకు అయ్యా ఇదిగో నేను ఆ ప్రవక్తని అనుసరించిన వాడిని, ఇది ఈ దుస్తులు ఈ బట్ట ఆయన ఇచ్చిందే అని సమాధిలో చెప్పుకోవడానికి తెచ్చుకున్నాను. ఎప్పుడన్నా ఆలోచించాము నువ్వు సమాధి జీవితం గురించి? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సమాధి బాధలు నాకు తెలిసినట్టు మీకు తెలిస్తే మీరు నవ్వటం మానేసి ఏడుస్తూనే ఉంటారు. ఫోన్లో చూసుకొని కామెడీ షోలో నవ్వుతున్నావా? నీ జీవితమే కామెడీ అయిపోయింది. అందుకే నవ్వి 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 జోకులేసి వేసి నబీ సల్లల్లాహు అలైహి చెప్పారు, హృదయం నిర్జీవం అయిపోయింది. అందుకనే అంతటి పెద్ద పండితులు చెబుతున్నా మన యొక్క హృదయంలో కదలట్లా. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క వాక్యాలు నీ ముందు చదువుతున్నా నీ గుండె రాతి పండలాగా మారిపోయింది. కనీసం ప్యాంట్ గిలకల పైన వేద్దామని కూడా రావట్లేదు, కనీసం గడ్డం కొంచెం కూడా కిందకు దిగడం లేదు, నమాజులు చదువుదామన్న ఆలోచన రావడం లేదు. నైలోజీ మౌల్ సాబ్ వయసు బోల్తే ఆమె బోల్తే ఆమె చూడదాలే. అస్తగ్ఫిరుల్లాహ్. ఎన్ని సంవత్సరాల్లో మరేముంది నీ దగ్గర మరణానంతర జీవితం కోసం? అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు అన్హు బజార్లో పోతున్నాడు, పోతూనే ఏడుస్తున్నాడు. ఇంటికి పోయాడు, సలాం చెప్పాడు, భార్య తలుపు తీసింది, ఏడుస్తున్నాడు. కట్టుకున్న భర్త ఏడవటం చూసి బోరున ఆ తల్లి కూడా ఏడుస్తుంది. ఈయన ఏడుస్తుంది, ఆమె ఏడుస్తుంది, ఈయన ఏడుస్తున్నాడు, ఆమె ఏడుస్తుంది. ఆపి, అయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పు, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, అందుకని ఏడుస్తున్నాను, కారణం తెలియదు చెప్పు అంటే అబ్దుల్లా బిన్ రవాహా రదియల్లాహు అన్హు చెప్తారు, బజార్లో నేను నడిచేటప్పుడు వస్తూ ఉన్నాను ఇంటికి,
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఆ మాట నాకు గుర్తొచ్చింది. స్వర్గానికి వెళ్ళాలన్న ప్రతి వాడు నరకం మీద పులిసిరాత్ అనే ఒక వంతెన ఉంది. అది వెంట్రు కంటే సన్నంగా ఉంటుంది, అది కత్తి కంటే పొదురుగా ఉంటుంది, దానికి ఇనుప కొక్కీలు ఉంటాయి. మనిషి చేసిన పాపాలని బట్టి ఆ పాపం ఆ ఇనుప కొక్కీల రూపంలో లాగేసి నరకంలో వేస్తుంది. ఆ పులిసిరాతని నేను దాటుతానా లేదా అని చెప్పేసి ఆ దృశ్యం నాకు గుర్తొచ్చి ఏడుస్తున్నాను అన్నాడు. ఇప్పుడున్న నీ జీవితంలో ఏ రోజైనా సమాధి బాధల గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నాకు తెలిసినట్టు సమాధి బాధల శిక్షలు మీకు తెలిస్తే మీరు అసలు భార్య బిడ్డలు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతారు. నాకు తెలిసినట్టు ఆ సమాధి బాధలు మీకు తెలిస్తే మనిషిని సమాధి చేయటమే మానేస్తారు. కాలకోట విషం విరజమ్మేటువంటి సర్పాలు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ ఆ సమాధిలో ఉన్నటువంటి పాము భూమి మీద ఒక్కసారి తన విషాన్ని చిమ్మితే భూమి మీద జీవం అన్నది ఉండదు. అలాంటి సర్పం కాటేయటానికి నిన్ను సిద్ధంగా ఉందే. భయంకరమైనటువంటి తేళ్లు నువ్వు చేసినటువంటి పాపాల కారణంగా నిన్ను మింగేయటానికి, నిన్ను కాటేయటానికి సిద్ధంగా ఉన్నాయే. ఎప్పుడన్నా ఆలోచించామా సమాధి మేరా హాలత్ క్యా హోగా, కబర్ మే మై కైసా జీऊं, ఎప్పుడన్నా? అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధులకు వెళ్ళండి అన్నారు. దునియా జో హై బహుత్ అట్రాక్షన్ హై. అల్ మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా, ఇవన్నీ కూడా అట్రాక్షన్. ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ హోదాలు, ఇవన్నీ కూడా గుండె కొట్టుకున్నంతసేపు ఒక్కసారి ఏమండి చచ్చిపోయాడు ఇంతకాలు వా అనగానే మట్టెప్పుడండి అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని అడుగుతారు ఎవరన్నా? లేదండి మా నాన్న బాగా సంపాదించాడు, ఏలూరులో 4 బిల్డింగ్లు కట్టేశాడు, 4 షాపులు ఉన్నాయి మెయిన్ సెంటర్లో, మా నాన్న లేకపోతే మా జీవితమే లేదు, ఏదోలేండి ఇక మళ్ళీ పారేస్తే కనపడ్డ కదా 4 రోజులు చూసుకుంటా ఉంటారు. ధర్మం ప్రకారం కూడా లేట్ చేయకూడదు, తొందరగా తీసుకెళ్ళి మట్టి చేసి వచ్చేస్తారు. ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? ఆ రోజు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నాను? సోదరులారా, అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమనుత్తఖుల్లాహ్, విశ్వసించినము ప్రజలారా, నిజంగా నీ గుండెల్లో ఈమాన్ ఉంటే, జన్నతులో వెళ్ళాలన్న ఆశ ఉంటే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కౌసర్ తాగాలన్నటువంటి కోరిక ఉంటే, ఇత్తఖుల్లాహ్, భయపడు అల్లాహ్కి. తల్లిదండ్రుల విషయంలో, అన్నదమ్ముల విషయంలో, ఇరుగు పొరుగు విషయంలో, ప్రతి విషయంలో, మసీదులో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఇత్తఖుల్లాహ్ ఇస్మా కుంత, ప్రతి సందర్భంలో ఆయనకు భయపడు. తక్వా పరిష్కారి ఎవరు అని చెప్పేసి అంటే మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో మాట్లాడేవాళ్ళు కదా. 7 ప్రశ్నలు అడిగాను, చాలా అద్భుతమైంది. కానీ ఇప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మూసా రబ్బహు అన్ సిత్తి ఖిసాలిన్ కాన యదున్ను అన్నహా లహు ఖాలిదన్. అల్లాహ్ మనకెప్పుడు పొరుగుళ్ళ ముచ్చటి, వాళ్ళ ముచ్చటి, వాడి వ్యాపారం, వీడి వ్యాపారం, ఏ మౌల్ సాబుని విమర్శించడం కోసమో, లేకపోతే ఎవరి మీద మట్టేయడం కోసమో మనం చూస్తుంటాం కదా. కానీ వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క పరిణితి ఉన్నతమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడేవాళ్ళు మూసా అలైహిస్సలాం. మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, అల్లాహ్ నేను నిన్ను 7 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, కానీ అవి నాకు నీకు మాత్రమే తెలియాలల్లా, ఎవరికి తెలియకూడదు అన్నాడు. కాన యదున్ను అన్నహా లహు ఖాలిద, ఈ ప్రత్యేకం వల్ల నాకు ప్రత్యేకం ఎవరికి తెలియకూడదు అన్నాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు, ఎందుకంటే మూసా అలైహిస్సలాం వారు అడిగినవి ఆయనకి చాలా ఇష్టమయ్యాయి. వసాబియతు లం యకున్ మూసా యుహిబ్బుహా, అయితే 6 అడిగాడు, 7వది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడగమన్నాడు, చెప్పాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మూసా అలైహిస్సలాం వారికి ప్రత్యేకం చేయకుండా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. ఇబ్న్ హిబాన్ లో అతను అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి హదీసుని రివాయత్ చేసి ఉన్నారు. అడుగుతున్నారు, ఐ రబ్బీ ఫఅయ్యు ఇబాదక అత్తకా. అల్లాహ్, నువ్వు ప్రపంచంలో ఎందరికో తక్కువ ఇచ్చావు కదా, తక్కువ ఉండబట్టే కదా మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చింది, తక్కువ ఉండబట్టే కదా ఈ దాడి చూడనా, నైతో నమాజ్ పడినా, రోజా రకనా, లోకంకు ఖైరాత్ కన్నా తక్కువ ఉండబట్టే కదా. ప్రపంచంలో ఎంతో మందికి నువ్వు తక్కువ ఇచ్చావు కదా. సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతమైపోయేదాకా కాల రబ్బీ ఫఅయ్యు ఇబాదక అత్తకా, అందరికంటే ఎక్కువ తక్కువ పరుడు ఎవరో నాకు చెప్పు అన్నాడు.
ఇప్పుడు మనలో కూడా తక్కువాపరుడు ఉంటాడండి. ఎవరో ఒకళ్ళకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇది బోర్డు రాసుకునే కాదు, ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తక్కువ ఇలా చూపిస్తూ మీ గుండెల్లో ఉంటుంది అన్నారు. తక్కువ దైవభీతిపరుడు. ప్రపంచంలో ఆదం అలైహిస్సలాం వారి కాడి నుంచి మొదలుకొని అంతిమ ప్రళయం దాకా వచ్చే మనుషుల్లో అందరికంటే తక్కువపరుడు ఎవరు? తక్కువపరుడు ఎవరు? ఎందుకంటే మానవులందరిలో శ్రేష్ఠులు ప్రవక్తలు. ప్రవక్తలందరి శ్రేష్ఠులు నబీలు కూడా ఉన్నారు కదా. నబీలు సుమారు 314-315 మంది నబీలు ఉన్నారు. ఆ నబీలు రసూళ్ళు ఉన్నారు. ఇది 1,24,000 మంది ప్రవక్తల్లో 314-15 రసూళ్ళు ఉన్నారు. ఆ రసూల్లో ఉలుల్ అజ్మ్ 5 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉలుల్ అజ్మ్. ఈ 5 అడుగుతున్న మూసా అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు. ఐ రబ్బీ ఫఅయ్యు ఇబాదక తక్వా, అల్లా అందరికంటే తక్కువ పరుడు ఎవరో చెప్పు అన్నాడు. ఐ మూసా అల్లదీ లా యస్కురు వలా యన్సా. అల్లా అంటాడు, మూసా ఈ ప్రపంచంలో అందరికంటే తక్కువ పరుడు అతడే ఎవరైతే ప్రతి విషయంలో నన్ను గుర్తుంచుకుంటాడో, ఏ విషయంలో కూడా నన్ను మర్చిపోడో. జీవితంలో ఎప్పుడన్నా ప్రతి మసీదు నుంచి బయటకు వెళ్తే అల్లా నా పేరే మర్చిపోతాను. పెళ్ళప్పుడు నీ ఇష్టం నైదే ఏలూరు మే ఆమె కరిసే కత్తేసో కైసా. అసలు ఎవడు కూడా మనలాగా చేయలేకూడదు. ధూమ్ ధామ్ కన్నా డీజే లాగా అస్తగ్ఫిరుల్లా. ప్రతి దురాచారంలో, ప్రతి సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు కోరికలకు బానిసే బ్రతుకుతున్నాం మనం. తక్కువ యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, అబ్దుల్లా ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అడుగుతున్నారు, ఆ హక్కుని మనం ఎప్పుడు నెరవేరుస్తాం ప్రవక్త? ఇదే మాట చెప్పారు, అల్లదీ యస్కురు వలా యన్స. ప్రతి విషయంలో అల్లాను గుర్తుంచుకునేవాడు, ఏ విషయంలో మరవనివాడు. అయుష్కురు ఫలా యక్ఫుర్. ప్రతి దాంట్లో శుక్రత చేసేవాడు, తిరస్కరించిన వాడు. అయ్యూత ఫలా యూష. ఎప్పుడు విధేయత చూపేవాడు. ఏది జరిగినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇచ్చాడు. ఒకడు ఏమంటాడు తెలుసా, కైకువాజీ ముజే गैसे साल रमजान पूरा मैं रोजा रखी हूँ, तरावी पढ़ी हूँ, लेकिन मेरा बेटा का इंतकाल हुआ. वैसा कई करे अल्लाह ताला, अल्लाह के पास इंसाफ नहीं अंटाడు. అస్తగ్ఫిరుల్లాహ్. కుఫర్ है वो. అంటే నీకు ఏది నష్టం జరగకూడదు. ప్రవక్తలకి నష్టం జరిగిందయ్యా బాబు, నువ్వు నేనెంత. కాబట్టి తక్కువ. మాస్ ఇబ్న్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నారు, ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు, అయ్యా తక్కువ ఏంటి? మాస్ మహాపండితుడు ఆయన చెప్తున్నారు, ముళ్ళ పొదలో నువ్వు నడవాల్సి వచ్చినప్పుడు ఎలానైతే తప్పించుకుని నడుస్తావో, ఈ పాపాల లోకంలో వాటి నుంచి తప్పించుకుని నడవడం తక్కువ. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు అడుగుతున్నా చెప్పారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తక్కువ ఎవడి కన్నైతే పాపం చూస్తుందో వాడు తక్కువపరుడు కాదు. తక్కువ ఉన్నవాడు పాపాన్ని చూడడు. నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు, అంత పెద్ద వయసు వచ్చింది, నడిచిపోయినాయి. నమాజ్ చదవడానికి టైం ఉండదు, ఖురాన్ చదవడానికి టైం ఉండదు, ఫోన్ చూడటానికి టైం ఉంటుందా? నువ్వు తక్కువపరుడువా? అందుకని సలఫ్ విద్వాంసులు అందరూ ఏమంటున్నారంటే, తక్కువపరుడు అంటే తే మహీనేకే ఏక్ మర్తబా ఆతా. అసలు మసీదులో వచ్చి ఏడ్చి ఏడ్చి దువా చేస్తుంటాడు అంటున్నారు. ఏడ్చి ఏడ్చి దువా చేసేవాడు తక్కువపరుడు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన హరాంకి దూరంగా ఉండేవాడు తక్కువపరుడు. ఈడేడుతూ దువా చేస్తాడు, కానీ అక్కడ హరాం తింటాడు వాడు. ఏది హరాము, హరాంకి దూరంగా ఉండేవాడు తక్కువపరుడు. నలుగురిలో ఏడ్చి దువా చేస్తాడే వాడు డూప్లికేట్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. లోకుల్లో పేరు రావటం కోసం, నలుగురిలో భక్తిపరుడు అనిపించుకోవడం కోసం ఏడ్చి ఏడ్చి దువా చేసేవాడిని నమ్మకండి. నువ్వు ఏడవాలంటే ఏకాంతంలో ఏడు, అల్లాహ్ ముందు ఏడు, అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపడు, పాపాలకు దూరంగా ఉండు, నిషేధాలకి ఎడంగా ఉండు. అది నిజమైనటువంటి తక్కువ అన్నారు.
కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అత్యున్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. ఆ జీవితంలో ఇక్కడ నువ్వు సెట్ రైట్ చేసుకుంటే అక్కడ నువ్వు సాఫల్యం అవుతావు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్. రేపటి కోసం నువ్వేం చేసుకుంటున్నావో ఇప్పుడే చూసుకో. వల తసిరు వాసిరుతం విసరవకురా. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటల్లో ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆయిషా అంటే నాకు ప్రాణం, ఆయిషా అంటే నాకు అత్యున్నతమైన అభిమానం. ఆయిషా రదియల్లాహు తఆలా గురించి ఎన్నో హదీసులు ఉన్నాయి. అలాంటి ఆయిషా రదియల్లాహు తఆలా అని అడుగుతున్నారు, ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ దినం రోజున మీరు మమ్మల్ని కూడా మర్చిపోతారా అని. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయిషా 3 సందర్భాల్లో నిన్ను కూడా మర్చిపోతానంటే ఎవరిని గుర్తుంచుకోరు. 1, కర్మల పత్రాలు తూచేటప్పుడు, నువ్వు తెలిసిన కాడి నుంచి నీవు ప్రాగిపోయేదాకా ప్రతి క్షణం నువ్వు చేసిన ప్రతి పనిని ఆ రోజు తోయడం. ఇప్పుడు నిన్నేం తిన్నావో చెప్పు బాబు, మీ ఇంట్లో ఏం కూర అంటే నువ్వు చెప్పలేవు. పాపం తీయగా అనిపిస్తుంది, కోరిక తీరుతుంది, కానీ పాపం మిగిలే ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పాపం, నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు వేసిన ప్రతి నింద రేపు రోజున తోయబడుతుంది. ఎప్పుడైతే కర్మల పత్రాలు ఇస్తారో ఏమైంది కుడి చేతిలో ఎవడికి ఇవ్వటం జరిగిందో వాడు సక్సెస్, పాస్, విల్ బి జన్నా. ఎవడి కర్మల పత్రం ఎడమ చేతిలో వెనగ్గా ఇవ్వటం జరిగిందో, وأما من أوتي كتابه بالشمال فيقول يا ليتني لم أوت كتابيا ولم أدر ما حسابيا يا ليتها كانت القاضية. అయ్యో ఇదేం గ్రంథం, నేను చేసిన ప్రతి ఒక్కటి ఇందులో లిఖించబడి ఉంది. నువ్వు మర్చిపోయి ఉంటావు, చేశావు, మాట్లాడావు, అన్నావు, నిందలు వేశావు, దుష్ప్రచారం చేశావు, కానీ అవన్నీ రాయబడి ఉన్నాయి. నీ ధనం నీకు పనికిరాదు, నీ హోదాలు పనికిరావు. ఖుదూహు ఫగుల్లో ఆ రోజు ఏడుస్తాడు మంచి అంతకంటే ముందు, యా లైతహా కానతిల్ ఖాదియా. అయ్యో ప్రపంచంలో వచ్చిన చావే నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండు. ఏడుస్తాడు. ఓహం యస్తరికూన ఫీహా రబ్బనా అఖ్రిజినా నమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నమల్. అల్లా ఒక్కసారి బయటకు తీయల్లా, ఒక్కసారి భూమి మీదకు పంపించల్లా. ఎన్నో పాపాలు చేశాను, ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను, అల్లా నమాజులు చదవలేదు, అల్లా మా తాతోళ్ళు మా పెద్దోళ్ళు అనుకున్నాడు, అల్లా నాకు ఇప్పుడు అర్థమైంది, పంపించు. అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర. గుణపాఠం నేర్చుకోదలిచిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ ఇవ్వలేదా? 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చాడు, ఏం చేశాను? కైసా వ్యాపార్ కు డెవలప్ కర్నా, బేటాకు అమెరికా భేజనా, నైతో ఆస్ట్రేలియాకు భేజనా, ఎట్లా నేను పొలిటికల్ గా అభివృద్ధి కావాలి, ఎలా నేను సుఖమైనటువంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, దీని గురించి ఆలోచించావు. కానీ ఏ రోజున ఆలోచించావా? చిన్నప్పుడు ఎప్పుడో మసీదులో హజరత్ గారు నేర్పిన 4 సూరాలు నేర్చుకున్నావు, బస్. ఇంకా 4 సూరాలతోనే శ్మశానానికి పోతున్నావు. ఏ రంజాన్లోనన్నా ఏ సూరాలన్నా నేర్చుకున్నావా? ఇప్పటిదాకా నీ జీవితంలో కనీసం సూరతుల్ ఫాతిహా యొక్క అర్థం నేర్చుకున్నావా? ఇప్పటిదాకా కనీసం అత్తయాతు లేకుండా నమాజ్ పూర్తి కాదే దాని అర్థం తెలుసా? ఎలా సఫలీకృతమవుతామండి? ఏదో కులాచారంగా వస్తున్నా పోతున్నా ఒక రోజు నువ్వు పోతావు, సమాధులు పెడతారు. సోదరులారా, అసలైన జీవితం అది అన్నాడు. వత్తకుల్లాహ్ ఇన్నల్లాహ కబీరుం బిమా తఅమలూన్. భయపడండి, మీరు నమ్మినటువంటి అల్లాహ్కి నువ్వు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. వలా తకల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వలా యకూను కల్లదీన నసుల్లాహ్. అల్లాహ్ను మర్చిపోయిన వారిగా మీరు మారిపోబాకండి. వలా తకూను కల్లదీన నసుల్లాహ్. నువ్వు అల్లాహ్ను మర్చిపోబాక. మర్చిపోతే ఫాన్సాహుం అన్ఫుసహుం, నిన్ను నువ్వు మర్చిపోతావు. నీకు జుమా రోజు గుర్తొచ్చింది మసీదు, నీ పిల్లగాడి పెళ్ళప్పుడు గుర్తొచ్చింది, నికా అప్పుడు గుర్తొచ్చింది నీకు ఇస్లాము. లేదు చచ్చిపోతే జనాజా నమాజ్ కోసం గుర్తొచ్చింది. ఎలా ఇష్టపడతాడు నిన్ను? అల్లాహ్ను నువ్వు మర్చిపోయావు కాబట్టి నీ జీవితంలో టెన్షన్లు,
బీపీలు, షుగర్లు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పునుకునే తలికి కనీసం గుప్పెడు బిళ్ళలు మిగుతున్నావు, నెలకు 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు మారపోతే ఇంకెప్పుడు మారుతావు? నల్ల వెంట్రుకలని తెల్లగా మెలమెలా మెరిసిపోతున్నాయి, పెద్దోడు అయిపోతున్నావు, ఊరు పొమ్మంటుంది, కాటు రమ్మంటుంది. ఇంకెప్పుడు నీలో మార్పు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడతాడు ఒక్కసారి ఆలోచించు. సోదరులారా, ఒక చిన్న సంఘటన చెప్తాను. మునపియాత్ ఇబ్నే అజర్ గ్రంథంలో హాఫిజ్ ఇబ్నే అజర్ అస్కలాని రహిమహుల్లా ఒక సంఘటన చాలా పొందుపరిచారు. చాలా చక్కటి అంశం, మాషా అల్లా. దాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో రాత్రి సమయం గడిచిపోయింది. అబూబకర్ రదియల్లాహు తఆలా ఇంట్లోంచి బయటకు వచ్చారు. కొంచెం సేపటి తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా వచ్చారు. ఉమర్ రదియల్లాహు తఆలా చూడగానే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు యా ఉమర్, ఈ సమయంలో ఎందుకు నువ్వు వచ్చావు అని అడిగారు. అంటే ఒక నీతిమంతుడు, అల్లాహ్ యొక్క దాసుడు పనికి మాలిన పనుల్లో వెళ్ళడు, బజార్లో తిరగడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత నీచమైనది బత్తరీన్ జాగా బజారు. మసీదులోనేమో సలాం తిరగగానే పారిపోతాం, బజాట్లో గంటల 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 గంటలు వాడు పోతున్న బయట జాకో క్యాకర్ తెగించి బయట వచ్చి అస్తగ్ఫిరుల్లాహ్, నీకంటే పనికి మాలినోడు, ఏం పనులు లేవు, వాడిని కూడా పనుడు చెడగొట్టేస్తాడు. పాపాల నిలయం బజారు. ఒక మోమి నల్ల నమ్మిన వాడు ఉదాగా బజారులో కూర్చోకూడదు. బజారు ఎందుకు కూర్చుంటావు? బజార్లలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బజార్లో కూర్చోకండి. సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మాకు అదే వృత్తి, మన జీవనోపాధి ఏది అంటే బజారు యొక్క హక్కులు నెరవేర్చండి, అంటే దృష్టిని అదుపులో ఉంచుకోండి, దారిలో ఏమైనా ఉంటే వాటిని తొలగించండి, అనవసరమైన విషయాలు మాట్లాడకండి. నువ్వు బజార్లో కూర్చునేదే మొత్తం ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఎడిపోతున్నారో చూడటానికి. సరే, ఎందుకు మరి ఈ సమయంలో వీధిలోకి వచ్చావంటే తినటానికి ఏమీ లేదు, ఆకలితో నిద్ర పట్టక బయటకు వచ్చాను. మరికొద్ది సేపటి తర్వాత ఉస్మాన్ రదియల్లాహు తఆలా వచ్చారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, సలాములు అయిపోయినాయి. ఉస్మాన్ ఎందుకు వచ్చావని అడిగారు. నా ఇంట్లో తినటానికి ఏమీ లేదు, నిద్ర పట్టుకొచ్చాను. మీరు ఎందుకు వచ్చారు? మా పరిస్థితి. మరికొద్ది సేపటి తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. సహచరులు ముగ్గురు ఉన్నారు, అబూబకర్, ఉమర్, ఉస్మాన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, సహచరుడు ఏంటి మీరు వీధిలో ఉన్నారండి? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముగ్గురు సమాధానం ఒకటే, తినటానికి ఏమీ లేదు, ఆకలితో నిద్ర పట్టక బయటకు వచ్చాం. మరి ప్రవక్త మీరెందుకు వచ్చారు? సహచరులారా, మీ దగ్గర ఉన్న సమాధానమే నా దగ్గర ఉంది, తినటానికి ఏమీ లేదు. ప్రపంచాలని ఏలిన వాళ్ళు తినటానికి ఏమీ లేనటువంటిది ఎన్ని అనుగ్రహాలు అనుభవిస్తున్నాయి ఈరోజు. ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టించుకుంటాం, ఆన్లైన్లో తెప్పించుకుంటాం, ఏది కావాలంటే అది. ఇది కావాలి, ఏ హోనా బోలే తో वो हमारे सामने आ जाते हैं अल्हम्दुलिल्लाह, लेकिन शुक्र ने. సరే, ఆకలితో నకనకలాడుతున్నారు. రాత్రి సమయం గడిచిపోయింది. నలుగురు వెళ్ళారు, అలీ రదియల్లాహు తఆలా దగ్గరికి వెళ్ళారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, సలాంకి జవాబు చెప్పారు. చూడగానే నలుగురు అలీ రదియల్లాహు తఆలా మారు మాట మాట్లాడలా, వెంటనే లోనకు రమ్మన్నారు. ఏక్ మోమిన్ కా మియార్, ఎవడైనా నీ దగ్గరకు ఎందుకు వస్తున్నాడో నువ్వు గుర్తించాలి. వాళ్ళ ముఖ పచర్చను బట్టి గమనిస్తారు. వాళ్ళు యాచించే వారై ఉండరు, మీకు ధనవంతుల్లా కనపడతారు. ఒక మోమిన్ కనీసం నువ్వు అల్లాహ్ నమ్మినప్పుడు నీ విశ్వాసం చెప్పాలి. హమారా భాయ్ ఏ టైం పే హమారే పాస్ కైకు ఆయా పూచే భీ నహీ. వెళ్ళాడు, ఒక అందమైనటువంటి పాత్రలో నిండా ఖర్జూరాలు వేసుకొని, ఖర్జూరాలు మొత్తం మినిగిపోయే విధంగా తేనె పోసుకొని తీసుకొని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందు పెట్టారు. అంటే ఎవరైనా నీ ఇంటికి వస్తే వారిలో పెద్ద గురువు గారు ఎవరు ఉన్నారు, ఆచరణ పరులు ఎవరు ఉన్నారు, తక్వా పరుడు ఎవరు ఉన్నారు, అలాంటి పెద్ద మనిషి దగ్గర పెట్టడం ఉత్తమం. అది కూడా చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరైనా మీ దగ్గర ఏదైనా పెడితే ఒకడు గుప్పిళ్ళ తీసుకొని బరిదిగా తింటాడు, తర్వాత ఉంటుందో ఉండదో అని. అలా తినబాక, ఒక్కొక్కటి తినమన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పక్కోడు తిన్నాడా లేదా, వాడికి ఉన్నాయా లేవా ఆలోచించాలి. ఇస్లాం అంటే కేవలంగా ఈ వేషం ఒక్కటే కాదు, లైఫ్ లో ప్రతి విషయాన్ని సున్నత్ ప్రకారం. చాలా మంది అనుకున్నాం అత్తర్ లగానా సున్నత్ హే, టోపీ రఖనా సున్నత్ హే, ఓ సున్నత్ తే, లేకిన్ జిందగీ బర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరీకా పో చల్లా అసలైన సున్నత్ అది. సరే, ఒక్కోటి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం మరి రాగానే తన చూపుడు వేలుని ఆ తేనెలో ముంచి పైకి లేపారు. సన్నటి తేనె దార కారుతూ ఉంది. నీళ్ళైతే కట్ అయితే, తేనె కట్టు కాదు.
మునపి అతని ఇబ్నే హజర్లో హాఫీజ్ ఇబ్నే హజర్ అస్కలాని రహిమహుల్లా పొందుపరిచినటువంటి సంఘటన ఇది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా పెట్టారు, చూపుడు వేలు నుంచి తేనెదార రాలుతూ ఉంది. అబూబకర్ రదియల్లాహు తఆలా పక్కన ఉన్నారు. అబూబకర్, నువ్వు దీన్ని దేంతో పోలుస్తావయ్యా అన్నారు. వెంటనే అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్పై ఈమాన్ తెచ్చినటువంటి ఒక విశ్వాసి ఈ అందమైనటువంటి పాత్ర కంటే ఎంతో అందమైన వాడు. నువ్వు బక్కోడా, బలమేనోడా, నీవు ఎర్రోడివా, నల్లోడివా, లేకపోతే అరబ్బా, అజమా, ఎవరైనా సరే పేదోడా, ధనవంతుడా కాదు, బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలా నల్లటి వాడు, లావాటి పేదాల వాడు. ఆయన ఇక్కడ నడుస్తుంటే శబ్దం స్వర్గం పైన వినపడింది. కాబట్టి విశ్వాసి ఈమాన్ లాయతో ఈ ప్రపంచంలో నీకంటే అందగాడు ఎవడు లేడు. నువ్వు ఎలా ఉండాల్సిందే అవసరం లేదు, జన్నతులో ఉంటావు, ఎలా ఉండాలో ఇన్షాల్లా అలా. తర్వాత అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ఉందే, ఈ పాత్రలో ఉన్నటువంటి తేనెదార కంటే మధురమైనది. ఆ మధురం కాబట్టే సుమయ్య రదియల్లాహు తఆలా నాని శరీరం 2 భాగాలుగా చీలిపోయిన సిద్ధం అంది. ఆ విశ్వాసం మాధుర్యం కాబట్టే బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలాని మండు టెండలో పండేసి కాళ్ళు చేతులు కట్టేసి పొట్ట మీద బండ పెట్టి ఎముక చర్మాలు, వీపు చర్మం ఉడికిపోయిన ఎముకలు బయటపడిన అహద్ విశ్వాస మాధుర్యం. ఫిరౌన్ అన్నాడు మాంత్రికుల్ని, కుడికాలు ఎడమ చెయ్యి కుడికాలు అభిముఖ దశల్లో చీల్చివేసి ఖర్జూరపు చెట్ల మీద వేలాడదీస్తాను అంటే సిద్ధం. విశ్వాస మాధుర్యం. ఒకసారి ఆ విశ్వాస మాధుర్యం దాన్ని అనుభవించేవాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్వర్గస్థులు ఎవడు కూడా స్వర్గం నుంచి బయటికి రావాలని కోరుకోరు, కానీ ఎవరైతే విశ్వాసంతో అల్లాహ్ మార్గంలో షహీద్ అయ్యారు వారొక్కళ్ళు కోరుకుంటారు, అల్లాహ్ ఒక్కసారి మళ్ళీ భూమి మీదకి పంపించు, నీ మార్గంలో వస్తాము. విశ్వాస మాధుర్యం అది. ఎప్పుడన్నా విశ్వాస మాధుర్యాన్ని అవలంబించావా? అబూబకర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి జీవితాంతం తన విశ్వాసాన్ని కాపాడుకోవటం ఉందే, ఈ సన్నటి తేనెదార కంటే కష్టమైంది. ఈమాన్ కే సాత్ జిందగీ గుజార్నా బహుత్ బడా ముష్కిల్ కామ్ హై. నీ వాళ్ళని శత్రువులు అయిపోతారు, నీ బంధువులు బంధువులు అయిపోతారు. క్యావరే తుమ్హే కల్ తక్ క్యా కరే అబ్ క్యా బోల్తా హై. నీ వాళ్ళే. విశ్వాసం ప్రకారం జీవించడం సన్నటి తేనెదార కంటే ఏ హరామ్ హై ఓ నై కర్నా, ఏ నై దేఖ్నా, ఏ సున్నత్ కే ముతాబిక్ కర్నా, ప్రతి ఒక్కటి డూ అండ్ డూ నాట్స్ ఉంటాయి. అదే నమ్మని వాడికి ఏమీ లేదు. సరే, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రదియల్లాహు తఆలా అడుగుతారు, ఉమర్ నువ్వు దీన్ని దేంతో పోలుస్తావు? తేనెదార కారుతూనే ఉంది. ఉమర్ రదియల్లాహు తఆలా అంటున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయపాలకుడు ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైన వాడు. నీకు న్యాయం చెప్పేటువంటి వాడు ఎవరైనా సరే, ఆదిల్ బాదుషా ఎంతటి అందమైనటువంటి వాడు అంటే అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. ఉమర్ రదియల్లాహు తఆలా అంటారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయపాలకుడు చెప్పే న్యాయం ఉందే, ఈ సన్నటి ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే మధురమైనది. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళావు, ఏదో మిస్టేక్ జరిగింది, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి నీది తప్పు కాకపోయినా నీది తప్పు అంటున్నారు. అప్పుడు ఈ చూసిన వ్యక్తి భయ్ ఏ వయసా నై ఏ వయసా హువా అని చెప్పేసి నీకు నిజం వైపు నీకల్లి మాట్లాడుకోడు, చచ్చిపోయిందా కూడా నువ్వు వాళ్ళని విడిచిపెట్టు. ఉమర్ రదియల్లాహు తఆలా గవర్నర్ కుమారుడు గుర్రపు స్వారీలో ఒక ఈసాయి గుర్రం ముందుకెళ్ళిందని చెప్పేసి కొరడాతో దారుణంగా హింసిస్తాడు. లేఖ రాస్తాడు, అమీరుల్ మొమినీన్ మీరు న్యాయపాలకుడని విన్నాను, మరి మీ గవర్నర్ను అనవసరంగా కొట్టాడు, న్యాయం జరిపించండి అని చెప్పేసి లెటర్ అందుకున్నటువంటి ఉమర్ రదియల్లాహు తఆలా గవర్నర్కి లేఖ రాస్తాడు. గవర్నర్ గారు కొడుకుని తీసుకొని రావాలి. గవర్నర్ గారు రిక్వెస్ట్ చేస్తారు, ఏమండి అతడు ఈసాయి, మనం గవర్నర్ కదా, నా కొడుకు మరి ఈసాయి కొడితే అవమానం కదా, ఏదో ఒకటి కొంచెం పరిహారం, కొడుకును తీసుకొని రావాల్సిందే. కొట్టేవాడు కూడా ఈసాయినే, కొట్టేది కూడా నీ కొడుకు కొట్టిన కొరలతోనే. సభికులందరి ముందు సోదరుల న్యాయం గురించి చెప్తున్నాను. సభికులందరి ముందు కొట్టిన మాట నిజమేనా? కొట్టావు. ఎందుకు కొట్టావు? కారణం లేదు, గుర్రం దాటిందని ఆజ్ఞాపించాడు ఈసాయికి, కొట్టు. నిన్ను ఎలా కొట్టాడో కొట్టాడు. చేతులుంచి కొరడా కూడా కింద పడిపోయింది, చెయ్యి మాత్రం పైనే ఉంది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఏం చెప్తున్నాడు తెలుసా? అమీరుల్ మొమినీన్, రాజ్యం మీది, మీరు ముస్లిం, మీ గవర్నర్ ముస్లిం, కొడుకు ముస్లిం, ఇక్కడ సభికులందరూ ముస్లిం. ఎవడో అన్య మతస్థుణ్ణి
నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీకు లేఖ రాస్తే మీ గవర్నర్ అని కూడా చూడకుండా విచారణ చేసి నాకు పరిహారం ఇప్పించారే, ఇది సత్య ధర్మం, న్యాయ ధర్మం. అందుకని నేను కలిమా చదువుతున్నాను. కలిమా చదివాడు. ఫాదిలు, న్యాయం మాట్లాడు. ఎప్పుడన్నా న్యాయం మాట్లాడావా? నీ వాళ్ళకైతే ఒక రకంగా జీవుతావు, నీ స్నేహితులకైతే మరో రకంగా జీవుతావు, నీ జమాతోళ్ళకైతే ఇంకో రకంగా జీవుతావు, నీ కులపోళ్ళకి ఒక రకంగా, నీ ఇంట్లో వాళ్ళకి ఇంకో రకంగా. నిన్ను నమ్మేవాడు ఎవడన్నాడు, భయ్ అమారా బైకు మాకు సంబంధం నేహే, వాడికి నాకు సంబంధం లేదు, జాగ్రత్త. నీ అన్నదమ్ములే నువ్వు నమ్మకపోతే అల్లా తాలా నేను ఎలా ఇష్టపడతాడే అసలు. అందుకే చెప్తున్నారు ఉమర్ రదియల్లాహు తాలాను, ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయపాలకుడు న్యాయపీఠం మీద కూర్చొని న్యాయంగా తీర్పు చెప్పటం ఉందే ఈ సన్నటి తేనె ధార కంటే కష్టమైంది. ఎందుకంటే ఒకడు డూప్లికేటోడు, వాడు తప్పు చేసి వాడి మాటల గారడీతో వాడి నిజమని చెప్పేసి ప్రూవ్ చేస్తుంటాడు. నబీ సల్లం చెప్పారు, అలా ఎవడైతే తప్పు చేసి కూడా మాటల గారడీతో నా వైపు తీర్పు చెప్పించుకున్నాడో ప్రళయ దినం రోజున వాడి కడుపు అగ్నిజ్వాలలతో నిండుతుంది. సోదరుడు, రెండోది అయిపోయింది. మూడోది సమయం కూడా అయిపోయింది, కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోదాం. ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్న వారు చూద్దాం, ఉస్మాన్ నువ్వు దీన్ని దేంతో పోలుస్తావా అన్నారు. చేతి దార కారుతూనే ఉంది. ఉస్మాన్ రదియల్లాహు తాలా అంటున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞానం కలిగినటువంటి పండితుడు, ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైన వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఒక పండితుడు. అల్ ఉలమా వరసతుల్ అంబియా. మనం జీరో సార్ చెప్తున్నా. ఈరోజు ఎవరినైతే మనం అనుకుంటున్నామో వీళ్ళందరూ పండితుల ముందు దిగదుడిపే శూన్యం. సరైనటువంటి ఏ అవగాహన కూడా ఉండదు. ఒక దాయి కూడా నిజంగా అలాంటి జ్ఞానం ఉండదు. పండితులు కొన్ని సంవత్సరాల పాటు మదర్సాలో ఉండి తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు విడిచిపెట్టేసి ఆ రొట్టె ముక్కలు తిని జ్ఞానం నేర్చుకున్నారే, అలాంటి జ్ఞానవంతులు. నేను ఉలమాయ హక్ గురించి చెప్తున్నాను, ఉలమాయ సు గురించి కాదు. ఎవరు ఖురాన్ హదీస్ గురించి చెప్తారో వాళ్ళ గురించి, హక్కు గురించి మాట్లాడే వాళ్ళ గురించి. అల్ ఉలమా వరసతుల్ అంబియా, వాళ్ళు ప్రవక్తల వారసులు. సలఫ్ కౌలుంది, ఒక పండితుడు ఒక తేనెటు సరస్సు లాంటి వాడు. మీ ఊళ్ళో ఒక ఆలిం ఉంటే, మీ ఊళ్ళో ఒక ధార్మిక పండితుడు ఉంటే మీ ఊరు మొత్తం షిర్క్ నుంచి కాపాడబడుతుంది, బిదాత్ నుంచి కాపాడబడుతుంది, మూఢనమ్మకాల నుంచి కాపాడబడుతుంది. ధర్మానికి చేరువవుతారు, మీరు స్వర్గానికి దగ్గరవుతారు. కాబట్టి ఆ పండితుడు ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైన వాడు. ఆ పండితుడు జ్ఞానం ఉందే ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే మధురమైంది. ఏక్ బార్ సునేతో ఆద్మీ ఒకసారి ఈ లోకం నుంచి మరో లోకంలో వెళ్ళిపోతాడు. ఒక్కొక్క ఆలిం చెప్తూ ఉంటే కన్నీటి దారులు కారుతూ ఉంటాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా, ఓ మౌల్ సాబ్ అచ్చా హై జీ, ఓ జో బోల్తా హై ఓ అమల్ కర్తా హై. ఎందుకు అంటే అతడు ఆచరణాత్మకమైనటువంటి పండితుడు. నీ జీవితం కూడా మారిపోతుంది, నువ్వు సన్మార్గంలో వచ్చేస్తావు. అంత మాధుర్యం జ్ఞానం. అందుకని జ్ఞానం ఫాలం, తెలుసుకో. జ్ఞానం లేకుండా ఆచరణ శూన్యమైనటువంటిది. పుణ్యం లభిస్తుంది కానీ జ్ఞానవంతుడి యొక్క దర్జా ఉన్నతమైనది. ఉస్మాన్ రదియల్లాహు తాలా అంటున్నారు, కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞానవంతుడు తన జ్ఞానం ప్రకారం ఆచరించడం ఈ సన్నటి తేనె దార కంటే కష్టమైంది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక పండితుడు, ఒక దాయి, ఒక ప్రసంగికుడు, లేకపోతే ఎవరు అనుకోండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ పండితుడిని నరకంలో పొట్టలో పేగులు మొత్తం కలిపి ముడేసి మోకుతో కట్టి గానికలో గాడిదలాగా తిరుగుతా ఉంటాడు. అక్కడ ప్రజలందరూ వస్తారు, ఏమయ్యా మౌల్ సాబ్ గారు, దాయి గారు, అయ్యో మీరు చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పారు కదా, మీరు చాలా బాగా ఖురాన్ చదివారు కదా, మేమంటే పాపిష్టోళ్ళం, మేము ఈ నరకంలో ఉన్నాం, మీరెందుకు వచ్చారు అంటే, అబ్బాయి మీకు చెప్పాను కానీ నా జీవితంలో ఏ రోజు నేను పాటించలేదు, అందుకని నాకు కూడా ఈ గతి పట్టింది అంటే జ్ఞానవంతుడు జ్ఞానం ప్రకారం ఆచరించడం ఈ సన్నటి తేనె దార కంటే కష్టమైంది. జ్ఞానం నేర్చుకోవడం ఒకంతు, నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఆచరించడం అసలైనటువంటి ఎత్తున్నారు. తర్వాత అబూబకర్, ఉమర్, ఉస్మాన్ అయిపోయారు. అలీ రదియల్లాహు తాలా అడిగారు, అలీ నువ్వు దీన్ని దేంతో పోలుస్తావయ్యా అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు ఉన్నారే, ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైన వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్, ఉమర్, ఉస్మాన్ రదియల్లాహు తాలా ఎలాంటి వారు, సుబ్హానల్లాహ్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం ఉందే
ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే మధురమైనది. కానీ ఏ రోజైనా నీ ఇంటికి అతిథులైనా వచ్చారా? ఎవరైనా వస్తే ఎందుకు వచ్చావు? అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. బహుశా అబ్దుల్లా బిన్ జాబిర్ రదియల్లాహు తఆలా అన్హు కావచ్చు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి అతిథులు వస్తారు. ఎవరైనా ఇస్తారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఏముండదు. ఆయిషా రదియల్లాహు తఆలా అడుగుతారు, ఆయిషా ఏమన్నా ఉందంటే నీళ్లు తప్ప ఏమీ లేవు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, మరి ప్రవక్త గారు అతిథులు కదా, మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు అబ్దుల్లా బిన్ జాబిర్, లేదా జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా, ఎవరు ఇద్దరిలో ఒకరు పండితులు చెప్తారు ఇన్షాల్లా. సరే, ఆయన ఇంటికి వెళ్ళాడు. నేను ఈ విధంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అతిథులను తీసుకొచ్చాను అంటే, అయ్యో మన ఇంట్లో కూడా ఏమీ లేదండి, పిల్లలకి మాత్రమే ఉంది. సరే, ఏదో ఒకటి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ పిల్లలకి ఏదో ఒకటి చెప్పి నిద్రపుచ్చుతాను. నిద్రపోయిన తర్వాత అతిథులను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉన్న ఆహారాన్ని అతిథులకు వడ్డించి తర్వాత దీపం ఆపేద్దాము, ఎందుకంటే వాళ్ళ బట్టికే సరిపోతుంది. ఆ చీకటిలో మనం కూడా వాళ్ళతో పాటు తిన్నట్టు మనం వ్యవహరిద్దాము, అప్పుడు వాళ్ళు సంతోషంగా తింటారు అని చెప్పేసి ప్లాన్ ప్రకారమే వచ్చారు. అతిథులు వచ్చిన తర్వాత వడ్డించారు, వడ్డిన తర్వాత దీపం ఆర్పేశారు, వాళ్ళతో పాటు వీళ్ళు తిన్నట్టు వ్యవహరించారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ రాత్రి మీ దంపతులు చేసిన వ్యవహారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడ్డాడు. నీ జీవితంలో ఎప్పుడన్నా నీకు బదులుగా నీ తోటి విశ్వాస సోదరుడికి ప్రాధాన్యత ఇచ్చావా? ముందు మనం తినాలబ్బాయి, తర్వాతే మనం చూసుకున్న తర్వాత ఏదైనా అస్తగ్ఫిరుల్లాహ్, మన ఈమాన్ బలహీనమైపోయింది. ఆ తర్వాత అలీ రజియల్లాహు తఆలా అంటున్నారు, కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా ఇలాంటి అతిథులుగా లభించడం ఉన్నదే ఈ సన్నటి తేనెదార కంటే కష్టం. ఇమాముల్ అంబియా వచ్చాడు, ఉమ్మతీలలో శ్రేష్ఠుడు అబూబకర్ వచ్చారు. ప్రవక్తలు లేరు అన్నారు, ప్రవక్తలు ఉంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్నారు. బదర్లో పాల్గొనకుండానే ఉస్మాన్ రదియల్లాహు తఆలా వారికి బదర్ పుణ్యం వచ్చింది. 7 సందర్భాల్లో ఉస్మాన్ ఫిల్ జన్నా అనిపించుకున్నారు. అలాంటి ఉత్తములు అంటే నీ ఎంట ఏ పండితుడైనా, ఏ నీతిమంతుడైనా, ఏ సదాచార సంపన్నుడైనా, ఏ భక్తుడైనా నీ దస్తరఖాన్లో తింటే అది నీకు శుభం. ఎప్పుడన్నా పిలుచుకెళ్ళావా? ఆ మసీదు మొత్తవల్లేను, ఆ మసీదు కమిటీ వాళ్ళు ఎప్పుడు పట్టినా వస్తారు పోతారు, మనకెందుకులే అనుకుంటున్నావు. నీ ఇంట అతిథులు తింటూ శుభం. సరే, అలీ రదియల్లాహు తఆలా అన్హు అయిపోయింది. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా ఉన్నారు. ఫాతిమా, నువ్వు దీన్ని దేంతో పోలుస్తావమ్మా అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీ అల్మర్హతు సాలిహా, ఒక ఉత్తమ ఇల్లాలు, పుణ్యాత్మురాలనే స్త్రీ ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైనటువంటిది. ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ యొక్క నడవడికి ఉండే క్యారెక్టర్ ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే మధురమైనది. ఈ రోజు నువ్వు వేసుకునే నగలు కాదమ్మా అమ్మ, దయచేసి మాతృమూర్తులకి సోదరిమణులకు చెప్తున్నాను, ఎంతంటే వాళ్ళు ఈరోజు ఆ నగల పిచ్చి, డ్రెస్సుల పిచ్చి, అస్తగ్ఫిరుల్లాహ్. పెద్ద ధనవంతుడు మా ఏరియాలో, ఆమె చచ్చిపోయిన తర్వాత ఒంటి మీద ఏమంటకూడదని మొత్తం తీశారు. ముక్కు పుడక థ్రెడ్స్ స్ట్రక్ అయి రాలా, పీకారు, తెగిపోయింది ముక్కు పుడక కూడా మనతో పాటు రాదు. దేనికోసం మనం పాకులాడుతున్నాం? ఎప్పుడైనా ఆలోచించామా? కాబట్టి స్త్రీకి నడవడిక, ఆమె యొక్క ఉత్తమమైనటువంటి ప్రవర్తన. ఈ మధ్యకాలంలో సంబంధాల్లో ఏమి రాస్తున్నా తెలుసా? అత్తామామలు ఉన్న సంబంధం వద్దు అని రాస్తున్నారు. అంటే ఈ అమ్మాయి కూడా వాళ్ళ అబ్బాయికి పెళ్ళయ్యే లోపల చచ్చిపోద్దేమో మరి, అంతేగా? అత్తామామలు వద్దంటే నువ్వు కూడా అత్త కాకుండా చచ్చిపోతావా? అస్తగ్ఫిరుల్లాహ్. ఈ మధ్య ఏం చెబుతున్నారంటే కొన్ని చోట్ల, అరే ఉనో మాँ बाप का संता जी, अमूल बेबी उनो माँ बाप का संता जी, అయ్యా నీ బంద మా బాప్ కాచి సున్నా, ఎందుకంటే వబిల్ వాలిదైని ఇహ్సానా అన్నాడు. తల్లిదండ్రులు చెప్పినట్టు విను. మా బాప్ కా సుంతా అంట. మరి మా బాప్ కా సునకు ఎవరికి సునాలి? భర్త విధేయతలోనే స్వర్గం ఉంది. 5 పూట్ల నమాజ్ చదివే స్త్రీ, రంజాన్లో ఉపవాసం ఉండే స్త్రీ, భర్త చెప్పినట్టు వినే స్త్రీ ఎక్కడుండాలండి? వాళ్ళ పుస్తకాల్లో ఏమంటే తెలుసు, తుమ్మి ఏ బోలే మా సో బోల్తే అంటది ఒక మాట అంతే. ఏదన్నా ఒక చిన్న మాట జరిగింది అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తే అమ్మే బోల్తా అస్తగ్ఫిరుల్లాహ్. ఫోన్లు వచ్చిన కాడి నుంచి కాపురాలు పాడైపోయి. ఇదివరకు ఉమ్మడి కాపురాలు ఉండేయండి, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఏదైనా మాట అమ్మాయి ఎందుకు వాడికి ఎదురు తిరిగి అవ్వలేదా అని వాళ్ళెంబడి అరిచేవాళ్ళు. వీళ్ళిద్దరే ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఆటోమేటిక్గా కొట్టుకోవడం, తగువులు, పంచాయతీలు. అస్తగ్ఫిరుల్లాహ్. ధర్మం ప్రకారం ఉండండి. చివరిగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సహచరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల కోసం తయారు చేసిన జన్నత్ ఈ అందమైనటువంటి పాత్ర కంటే అందమైనది. ఆ స్వర్గంలో ఉన్నటువంటి సుఖాలు ఉన్నాయే,
ఈ పాత్రలో ఉన్నటువంటి తేనె కంటే మధురమైనది. లోకం ఎంత సార్, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లోకం మొత్తం అమ్మినా స్వర్గంలో కొరడా వేలాడ తీసుకుంటామే, ఒక డస్ట్ బిన్ కింద పెట్టేటువంటి స్థలం కూడా నువ్వు కొనలేవు అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. అంత మధురమైనది. పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు. చావు లేదు, వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జన లేదు, 33 సంవత్సరాల నిత్య నూతన యవ్వనం. సుబ్హానల్లాహ్. కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆ స్వర్గాన్ని పొందటం ముందే, స్వర్గంలో పోవటం ముందే ఈ సన్నటి తేనెదార కంటే కష్టమైంది. ఈమాన్ కే సాత్ జిందగీ గుజార్నా ముష్కిల్ ఇచ్చే, కష్టమే. కానీ నిజంగా తౌబా చేసుకో, నీ పాపాలను ఒప్పుకో, హరాంని విడిచిపెట్టు, అల్లాహ్ కోసం బ్రతుకు, లోకుల కోసం వద్దు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొన్నారో అందరి పాపాలను మన్నించు అల్లాహ్ ఎవరైతే ఈ సమావేశం కోసం కృషి చేశారో వారిపై, వారి కుటుంబ సభ్యులు నీ కారుణ్యం కురిపించు అల్లాహ్ మా తప్పులు పాపాలు దోషాలను మన్నించు అల్లాహ్ మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడు నరకమైనటువంటి అగ్నిగోళ నుండి మమ్మల్ని కాపాడు అల్లాహ్ మా యొక్క ఆమాలను మా కుడి చేతులు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు కుడి పక్షంలో చేరే భాగ్యాన్ని ప్రసాదించు గర్వం నుండి, అహంకారం నుండి, రియాకారి నుండి, బడాయి నుంచి మమ్మల్ని కాపాడు నీ ప్రసన్నత కోసం నీ ప్రవక్త విధానం ప్రకారం చేసే భాగ్యాన్ని ప్రసాదించు తీర్పు దిన రోజున మేమందరం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్య ఛాయలో వెళ్లే విధంగా సదాచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు నరకమైన అగ్నిగోళ నుండి కాపాడు స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లాహ్ అత్యున్నతమైనటువంటి దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు అల్లాహ్ ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకాయ జారియా చేయల్లా. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.